చాలా హిందూ సంఘాల వాళ్ళు అయితే అందరు ఇక్కడికి వచ్చేస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది భక్తులు ఎవరైతే హైదరాబాద్ ఇస్తున్నారో వాళ్ళు కూడా అమ్మవారికి ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఆలయాన్ని కూల్చేసిండ్రు అనేసి చాలా మంది వచ్చిండ్రు. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము ఉండేది బస్సులేనా, బస్సులే ఉంటాం. అది చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాం. అప్పటి నుంచి చిన్న గుడి ఉన్నాయి. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది చేసుకుంటాం. మా గుడి పెద్దగా చేసుకుంటాం. ఉన్న గుడికి తనం ఇవ్వమంటున్నాం, మేము ఉండడానికి ఇవ్వమంటున్నాం. మా ఓనాన్స్ కడతలే ఆడ గుడి గురించి అడుగుతున్నాం. మీరు రాత్రి వచ్చి తీసుకుని. చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడి ఎంత ఉండే అంటే అసలు అక్కడ ఏముండే? ఏం లేకుండా దాని చిన్న గుడిని రాయికి మనం పూజ చేస్తున్నాం. దానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఇప్పుడు ల్యాండ్ అవుతుంది, దానికోసం మనం పెద్దగా చేస్తున్నాం. తప్పేముంది? మా అమ్మారు గుడి ఇప్పుడు ఏడ పెట్టినా మనం ఏడ ఉంటే ఇప్పుడు పెట్టగానే మనది దేవుని స్థలం అడుగుతున్నాం. మనం ఓన్ హౌస్ కడితే ఓన్ హౌస్లో కుల కొట్టారు మీరు ప్రస్తుతానికి కాదంటలే కదా. ఇప్పుడు దేవుని కూడా మీరు పక్కన తీసుకొని రాత్రి చెప్పకుండా చేయకుండా రాత్రి వచ్చి 3 గంటలకు తీసుకొచ్చి సడన్గా ఇరగొట్టి మళ్ళీ అమ్మవారు తీసుకొని మీరు ఎంఆర్ఓ పెడితే తప్పు కదా. అది ఎంతవరకు తప్పు? మళ్ళీ అన్ని దగ్గర చేయరు, మా దగ్గర కాదు. మా అమ్మవారి దగ్గర కానీ ఏడా గుడి కానీ అన్ని దగ్గర చేయరు. సేమ్ ఎట్లా చేస్తారో ఏడాడ కబ్జాలు ఉన్నాయి. మరొకసారి చెక్ చేయండి, మీరు ఏడాడ కబ్జాలు ఉన్నాయి మీకు కూడా తెలిసి ఉంటుంది. దానికి ఏమి ఇది ఏంటంటే 1 సైడ్ కాదు, ఇక్కడ అంటే రారు కదా. దానికోసం చేసినా 4 రోజులు చేస్తారు, అవి మళ్ళీ మర్చిపోతారు అనుకుంటారు. దానికోసం ఇది జరుగుతుంది అంతే. ఎందుకు హిందువులు అంటే అంత అలసైపోయినరా? ఇప్పుడు వేరే వాళ్ళని వెళ్ళి అక్కడ దర్గాలనో లేకపోతే రోడ్డు పైన ఉన్న చర్చిలను టచ్ చేయడానికి భయపడుతున్నారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అనేసి అంటున్నారు. మరి గవర్నమెంట్ భయపడతారు అంటే ఇప్పుడు అలా 1 సైడ్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర అట్లా కాదు కదా. ఒకడు వస్తాడు ఒకడు రాడు. ఒకటి రమ్మంటే ఇక పొలిటిక్ పవర్ ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది చేసుకుంటారు. అదే వాళ్ళ దగ్గర అట్లా కాదు. వాళ్ళు ఏదైతే పెద్దోళ్ళు చెప్తారో అదే మాట ఖాయమవుతుంది ఆడ. దానికోసం కూడా ఇప్పుడు సడన్గా పోయినానుకో సీట్లు రావాలి, సీట్లు రావాలి. దానికోసం వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఏమున్నా అదే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అంటే అట్లా కాదు కదా. మన దగ్గర అంటే ఎవరు సరే ఇలా వస్తారా పోయి పని ఆడు చూసుకుంటాడు, ఏమంటాడు ఆయన పని ఆడు చూసుకుంటాడు. అట్లా మనం కాదు. వాళ్ళేంది ఇలా కూర్చోాలి అంటే రాత్రి నుంచి కూర్చుంటారు. మనలో రారా 10 గంటల అంటే 12 గంటలకు వచ్చి కూర్చుంటారు. ఒకడు వస్తాడు ఒకడు పోతాడు, ఒకడు వస్తాడు పోతాడు. పబ్లిక్ అంటే రాగానే వీళ్ళు వేసుకుంటే చేస్తారు మనకి. ఆ దాంట్లో బీస్లో కూర్చోబెడతారు, మళ్ళీ ఏడిచి పెడతారు. మీరు ఏం చేస్తుంటారు అన్న? నేను అరవై చేసి వర్క్ చేస్తామన్నా. అంటే అమ్మవారికి పోతురాజు అట్లా ఏం లేదు. కానీ ఒక్కటి మనం చూసుకుంటే, ఎందుకంటే చాలా మంది పోతురాజులు ఇలానే ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే అమ్మవారికి సొంత తమ్ముళ్ళం మేము అనేసి వస్తాం, కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించట్లేదు. కానీ ఈ బస్తీ వాళ్ళు, ఈ పైల్వాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ టీమ్స్ లాగా వచ్చేసి అమ్మవారిని ఇక్కడ కాపాడడానికి అయితే ముందుకు వస్తున్నారన్నమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేసి.